పిల్లరా, దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము పఠించుకొని ధ్యానము చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. పిల్లరా, పునరుద్ధానము అంటే ఏంటో మనం ఒక్కసారి గ్రహించి గుర్తింపవలసిన వారమై ఉన్నాం. పునర్జీవము వేరు, పునరుద్ధానము వేరు. పిల్లరా, పునరుజ్జీవం అంటే మరణించి మరలా జీవించటం. ఏం చెప్పండి, అది పునర్జీవము. ఈ పునరుజ్జీవ సమయమందు మరణించిన వ్యక్తి యొక్క కష్టాలు, ఇబ్బందులు, రోగాలు, అలాగే రుణాలు, ఇవన్నీ కూడా పునరుజ్జీవమైనప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటాయి అన్నమాట అండి. అది పునరుజ్జీవము. పునరుద్ధానము అంటే ఏంటంటే, మృత్యుంజయుడైన వ్యక్తిని తాను మరణము చెందక ముందు వెంబడించిన కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, శరీరము కానీ, రుణాలు కానీ, శత్రువులు కానీ వెంబడించరు. అది పునరుజ్జీవమునకు పునరుద్ధానమునకు ఉన్న విభేదము. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఒకవేళ మీకే దేవుడు ఒక ప్రశ్న వేస్తే, అమ్మా, మరణము తర్వాత నీకు పునరుజ్జీవము కావాలా, పునరుద్ధానము కావాలా అంటే మీలో ఎంతమంది పునరుజ్జీవము కోరుకుంటారో చెయ్యెత్తండి. ఎవరు ఎత్తలేదా? సరే, నేను కూడా దించేశాను. మీలో ఎంతమంది పునరుద్ధానము కోరుకుంటారో చెయ్యెత్తండి. పిల్లరా, మనకు పునరుజ్జీవము కావాలా, పునరుద్ధానము కావాలా? చెప్పండి, గట్టిగా ఒక్కసారి చెప్పాలా? పునరుద్ధానం కావాలా? ఆహా, మీ అందరికీ చాలా మంచి ఆశ ఉంది. పిల్లరా, ఈ పునరుద్ధానము మీకు అర్థం అవటానికి సృష్టిలో దేవుడు అనేక సాదృశ్యములను ఏర్పరిచిన వారై ఉంటూ ఉన్నారు. ఈ పునరుద్ధానము తర్వాత మానవునికి రూపాంతరము కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? చెప్పండి. రూపాంతరం అంటే రూపం ఏమైపోద్ది? మారిపోద్ది. పిల్లరా, ఈ రూపాంతరం అనేది మనం సృష్టిలో చూడగలుగుతూ ఉన్నాం. ఈ సృష్టిలో ఉన్న ఒక వాస్తవ సత్యమును నిన్నటి దినమందు దేవాలయములో కొందరికి చెప్పడం జరిగింది. ఈవేళ మీ అందరికీ చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది నాకు బాగా ఒప్పిందన్నమాట, నచ్చిందన్నమాట. అదేంటంటే, పిల్లరా, మీరు ఎక్కడైనా కానీ పాత్రలు పెట్టారనుకోండి, ఆ పాత్రల్లో దోమలు ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. ఏమ్మా, ఎక్కడన్నా బేసిన్లు కానీ, పాత్రలు కానీ రాత్రి వర్షం పడింది అట్లాగే ఉంచేశారనుకోండి, ఏమవుద్ది? వర్షపు నీళ్ళు దాంట్లో పడతాయి. పడిన తర్వాత మీరు బోర్లిచ్చలేదనుకోండి, వర్షపు నీళ్ళు అట్లాగే ఉండిపోతాయి, మురుగు నీళ్ళు అయిపోతాయి. దాంట్లో దోమలు ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు కొంతకాలానికి ఏమవుతాయి? పిల్లలు అవుతాయి అన్నమాట. చిన్న పిల్లలు అవుతాయి అన్నమాట. బుడ్డి పురుగులు అవుతాయి. ఇట్టి కదులుతూ ఉంటాయి, చూసారా? దాన్నే తెలుగు అచ్చమైన భాషలో ఏమంటారంటే ఈపులు అంటారు.
మీకు గుర్తొచ్చి ఉంటుంది, ముసలోళ్ళే తలలో నుండి పీకుతూ ఉంటారు. ఏమంటారు దాన్ని? ఈపు, చంపు. ఈపు అనగానే ఏమంటారు? చంపు అంటారు. సరే, ఆ ఈపులు ఏం చేస్తాయి అంటే నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. అట్లాగే ఒక కుంటలో కొన్ని ఈపులు చీరిని అంట, చిన్ని పురుగులు, చిన్ని పురుగులు. పిల్లరా, వీటికి ఒక ధర్మ సందేహం కలిగింది. ఏంటి సంగతి అంటే, ఈ ఈపులు మెల్లగా అక్కడ తామర చెట్లుంటే, ఆ తామర మొక్కలుంటే ఆకుల మీదకెక్కి మాయమైపోతూ ఉండే అంట. మెల్లగా ఆకు మీదకెక్కిన ఈపులు మళ్ళా వెనక్కి వచ్చేవి కాదంట, మళ్ళీ కొంటలోకి వచ్చేవి కాదంట, అవి మాయమైపోయాయి అంట. ఒకసారి అంట ఈపులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏంటి మీటింగ్ అంటే, ఈ పిల్ల ఈపులే పైకెక్కి మాయమైపోతున్నాయి, అసలు ఏమవుతున్నాయో మనకు తెలియట్లా. అంచేత ఈసారి మీరు ఎవరైనా గనుక పైకెక్కి కిందకి రాకపోతే మటుకు ఊరుకోం. ఇంకా మీరు ఆకు పైకెక్కిన తర్వాత మీరు మాయం అవ్వకూడదు. మీరేం చేయాలా? మళ్ళా వెనక్కి వచ్చి సంగతి ఏంటో మాకు చెప్పాలా, మాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది అని ఈపులన్నీ మీటింగ్ చేసుకున్నాయట. సరే, అలాగే అలాగే అలాగే, నువ్వు వెళ్తే పైకి వెళ్తాను, మళ్ళా వస్తా, ఏం జరిగిందో నేను చెప్తా, అందరు రెడీగా ఉండండి. సరే పిల్లరా, ఇలాగ ఒక ఈపు, ఒక చిన్న పురుగు, ఆ పిల్ల పురుగు, పుట్టిన పురుగు ఆకు మీదకి ఎక్కిందంట. అటు ఇటు చూస్తుందంట. ఏంటి కథ? నా అన్నలు నా అక్కలన్నీ మాయమైపోయినాయి, నేనేమవుతాను అని అడుదిరిగి చూసేటప్పటికే పక్కనే ఆ కొంటలో ఒక కప్ప ఉందంట. కప్ప తోస్తుందంట మింగటానికి. మీ అందరికి తెలుసుగా కప్ప అంటే, కప్ప తోస్తుందంట. ఊరు బాబోయ్, మా అన్నల్ని మా అక్కల్ని అన్నిటినీ కప్పే తినేసిందా, నన్ను తినేస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్న టైంలో ఇట్లాగే మంచి ఎండంట, చక్కటి సూర్యకాంతి దాని ఒంటి మీద పడేటప్పటికే దాని ఒంటి మీద ఉన్న చెమ్మంతా ఆరిపోయిందంట. ఆ వేడి దెబ్బకి దానికి వెట్టబుట్టి అది రూపాంతరం చెంది తూనీగగా మారిందంటండి. ఏమైందంటే ఈపు తూనీగగా మారిపోయిందంట. మారిపోయి చక్కగా ఆకాశంలో ఎగురుతూ ఉందంట. బయట చూస్తే చెట్లు, ఎండ, అలాగే మొక్కలు ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉందంట. చప్పట్లు కొట్టిందంట. ఆహా, ఎంత బాగుంది ఇదంతా, ఈ సృష్టి ఎంత బాగుంది ఇదంతా, ఆహా అని కాసేపు ఆ సృష్టిలో డ్యాన్స్ వేసిందంట. మీ అందరూ చూసే ఉంటారుగా, తూనీగలు ఏం చేస్తూ ఉంటాయి ఇట్లాంటి టైంలో? డ్యాన్స్ వేస్తూ ఉంటాయి. మీరు కూడా పట్టుకొని ఉంటారు చిన్నప్పుడు, ఏకలు పట్టుకొని ఉంటారు, ఆడుకొని ఉంటారన్నమాట. సరే, అట్లా కాసేపు ఆడుకున్న తర్వాత దానికి ప్రమాణం గుర్తుకు వచ్చిందంట. ఏంటి ప్రమాణం? ఏంటి ప్రమాణం చెప్పాలి, మీరు చెప్పాలి. నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పాలా? ఏంటి ప్రమాణం? మీరు చెప్తే నేను చెప్తా, లేదా నేను చెప్పను. ఇంకా ఏంటి ప్రమాణం? నీటిలోకి వెళ్ళి అటు ఫ్రెండ్స్కి చెప్పాలన్నమాట ఏం జరిగిందో పైన. అయ్యోయ్యో, నా ఫ్రెండ్స్ అన్నీ ఎదురు చూస్తూ ఉంటాయే, ప్రమాణం చేసి వచ్చానే వాటికి, ఈ ఆకు మీదకి ఎక్కిన తర్వాత ఏం జరుగుద్దో చెప్తానని మాటిచ్చి వచ్చానే అని చెప్పి మళ్ళా కొంటలో పడేటప్పటికే దాని ఏకలకి చెమ్మంటేటప్పటికే దానికి చలి పుడుతుందంట. నీళ్ళల్లోకి వెళ్దామనేటప్పటికే నీళ్ళలోకి దిగలేకపోతుందంట. ఎందుకు వచ్చిందిలే, ఆడి సావే సస్తాయిలే, నేను బాగున్నానుగా, నేను పైన చక్కగా పువ్వుల మీద ఈ తోటలో తిరుగుతా హాయిగా ఉంటానులే,
అనుకుందంట. అమ్మ ఎందుకు చెప్పానంటే పని పాట లేక కాదు, మనకి కూడా ఆ స్థితి ఉంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణులైన తర్వాత ఆయన కాంతి మనపై ప్రకాశించినప్పుడు మనకు కూడా ఏం కలుగుద్దంటండి? పునరుద్ధానము లేక అక్షయ దేహము కలుగుద్ది. ప్రభు నమ్మిన వారికి, నమ్మని వారికి ఒక కప్ప, నల్లటి కప్ప రెడీగా ఉంటుంది అన్నమాట. బ్యాక్ 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 అని ఏం చేయటానికి? మింగేయటానికి అన్నమాట. కాబట్టి మనం కప్ప నోట్లోకి వెళ్దామా? ఎండ వెట్టదగిలి మనం తూనీగలుగా మారదామా? మీరు మాట్లాడట్లా, మీరు మాట్లాడాలి, చెప్పండి ఎట్లా మారదాం? కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి ప్రభు అనుగ్రహించేది అక్షయ దేహము. అందరూ చెప్పండి ఒకసారి, ఏ దేహం అంట? అక్షయ దేహము. అందుకే మనం పాడుకుంటాం, అక్షయ దేహము దాల్చితివివో. ఇంకోసారి, అక్షయ సాద్విలాస్. కాబట్టి పిల్లరా, ప్రభు మనకేమిస్తారంట? అందరు చెప్పండి ఒకసారి, అక్షయ దేహం. అందరు చెప్పాలి గట్టిగా ఒకసారి, అక్షయ దేహం. ప్రభు మన వంటి దేహముతో ఉన్నప్పుడు ప్రభువును కొట్టారు, తిట్టారు, ఉమ్మేశారు, చంపారు. ఎందుకంటే ఆయన మన నిమిత్తం చంపబడ్డారు అని మనం ధ్యానం చేసుకున్నాం. కానీ ప్రభు ఎప్పుడైతే సమాధి గెలిచి అక్షయ దేహము ఆయన ధరించారో, ఆయనకి రోగములు లేవు, దెబ్బలు లేవు, గాయాలు లేవు, ఇబ్బందులు లేవు, శత్రువులు లేరు, బంధకాలు లేవు. ఆయన మహిమ దేహముతో ప్రకాశిస్తూ 40 దినాలు అనేకులకు కనబడిన వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నమాట, ప్రభువే మన దీన దేహములను ఆయన మహిమ గల దేహముగా మార్చువారై ఉంటూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూస్తే ఈ సంగతులు మీరు గ్రహింపగలుగుతూ ఉంటూ ఉన్నారు. పిల్లరా, ఈవేళ మన ధ్యానాంశం ఏంటంటే ఖాతా ఖాళీ. యేసుక్రీస్తు ప్రభువే ఖజానా ఖాళీ చేయలేదు, కానీ ఏం ఖాళీ చేశారంట? ఖాతా ఖాళీ చేశారు. ఉదాహరణకు మీకు కూడా ఖాతాలు ఉంటాయి. ఏం ఖాతాలు? మీరు చెప్పాలా? ఏమేం ఖాతాలు ఉంటాయమ్మా మీకు? మా అమ్మ, ఏమేం ఖాతాలు ఉంటాయి మనకి? పాలల ఖాతాలు ఉంటాయి, చాకలి ఖాతాలు ఉంటాయి, ఇంకా యత్సాల ఖాతాలు ఉంటాయి, ఇంకా చెప్పండి అమ్మా, ఇస్త్రీ ఖాతాలు ఉంటాయి. ఈ ఖాతాలు ఎక్కువైనప్పుడు మనకు ఆనందమా, తక్కువైనప్పుడు ఆనందమా? చెప్పాలి గట్టిగా. ఎక్కువైనప్పుడు ఆనందం, తక్కువైనప్పుడు చెప్పండి, తక్కువైనప్పుడు. ఉదాహరణకి మీకు పాల ఖాతా ఉంది. సుమారుగా రోజుకి 4 లీటర్లు పాలు పోసుకుంటారనుకోండి, పోయించుకుంటారనుకోండి. ఎంత మా అమ్మ లీటర్ పాలు? 60 రూపాయలు. 60 రూపాయలు అంటే 64 250 రూపాయలు రోజుకి. వారానికి ఎంత?
లెక్కేయండి ఎంత 1700 1700 నెలకి ఎంత ఇంచుమించుగా 7000 బాబోయ్ 7000 నేను వాదించట్లేదు తల్లు నిన్న అంటలా మేపాలు తల్లి నీ గోళగా నేను ఖాతా గోళ చెప్తున్నా 7000 రూపాయలు. మా అమ్మ కోపం వచ్చింది, నాకు గేదెలు మేపుకోవద్దా అంటుంది మా అమ్మ. అవును మా అమ్మ 60 కాదు 100 రూపాయలన్నా ధర్మమే, కానీ ఎక్కడ మన చంద్రని ఇప్పించట్లేదు కానీ ఈ డబ్బులు. వినండి 7000 రూపాయలు. మన మా అమ్మ లాంటి మంచి మా అమ్మ అంటది ఈ వారమే పునరుద్ధాన వారం, అందుచేత మీ ఖాతాలన్నీ నేను మూసేస్తున్నా అంటది. మీ ఖాతాలు క్లోజ్, ఈ వారం డబ్బులు అడగను మిమ్మల్ని, ఎందుకో పండగ కాబట్టి అంటదనుకోండి. ఒకవేళ ఈ మా అమ్మ దగ్గరే పాలు పోయించుకుంటున్నారు, అనదులేండి గట్టి మా అమ్మ, గేదెలు మేపొద్దా అంటుంది గట్టిగా, అనదులేండి. అనిందే అనుకోండి, మనకు ఆనందమా బాధ చెప్పండి గట్టిగా. మా అమ్మ తీసుకో మా అమ్మ, నువ్వు గేదెలు మేపుకోవాలి కదమ్మా అమ్మ, గడ్డి వేసుకోవాలి కదమ్మా అమ్మ, నువ్వు బతకాలి కదమ్మా అమ్మ, తీసుకోమ్మా అమ్మ అని ఎంతమంది మీలో అంటారో చెయ్యొద్దండి ఒకసారి. వీళ్ళు ఎక్కడోళ్ళండి బాబు తిక్కలోళ్ళు, ఖాతా క్లోజ్ అంటే ఇంకా డబ్బులు ఇస్తారా ఎవరైనా? ఇస్తారా? మా అమ్మ చేత నేను ఒప్పించి మీ ఖాతాలు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ డబ్బులు ఇస్తానంటారేమ్మా? డబ్బులు ఎక్కువైనాయా మీకేమన్నా? అలాగే యేసుక్రీస్తు ప్రభువే మన ఖాతాలన్నీ తన పునరుద్ధానం ద్వారా ఏం చేశారంట? క్లోజ్. అందరూ చెప్పండి గట్టిగా, ఏం చేశారంట? క్లియర్ చేసేసారు. ఏమేమి ఖాతాలు? ఒకటి పాపపు ఖాతా, రెండవది రోగముల ఖాతా, మూడవది శాపముల ఖాతా, నాలుగవది శిక్షల ఖాతా. పిల్లరా, అందుకే ఇందాక వాక్యంలో చూశాం, శిక్షించువాడు ఎవడు? అందుకే దైవజనులు రాస్తారు, రక్షకుండేనా పక్షమయ్యండగా శిక్షించువాడెవడో, నన్ను రక్షించు ప్రభువేనా, శిక్ష పొందగా నన్ను భక్షించు, నన్ను రక్షించు, శిక్ష పొందగా నన్ను పిల్లరా, చిన్నప్పుడే ఒక మిమిక్రీ ఉండేదండి. అప్పుడు టీవీలు లేవు, ఏమీ లేవు. ఆ మిమిక్రీ పేరు నాకు బాగా గుర్తు, గంగాధర్ మిమిక్రీ దాని పేరు. ఎప్పుడైనా బోరు కొట్టి బాధగా సెలవులు వచ్చి ఏమీ అర్థం కాలేదనుకోండి, ఆ క్యాసెట్ పెట్టుకొని వినేవాళ్ళం అన్నమాట. ఆ మిమిక్రీలో ఒక చోట చక్కగా మిమిక్రీ చేస్తాడు ఆర్టిస్టు. ఇప్పుడు లేదులేండి ఆ టాలెంట్. ఏంటంటే, మాస్టర్ గారే ఒక కుర్రగాడిని 9వ ఎక్కం చెప్పమా అంటాడు. ఆ కుర్రగాడు అంటాడు, నేను చెప్పను అంటాడు. రే చెప్పరా, 9వ ఎక్కం చెప్పరా, పరీక్షలు రా. నేను చెప్పను. చెప్పవా? నేను చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను. ఎందుకు చెప్పవరా? నిన్నమ్మా అయ్య నీకు పుచ్చకాయ ఇచ్చి నన్నేం అడగొద్దని చెప్పాడంట, కానీ నేను చదువుకోను ఇంకా. చూసారా, వాళ్ళయ్య ఏం చేశాడంట మాస్టర్ గారికి? చెప్పండి. పుచ్చకాయ ఇచ్చి మా కొడుకునేం అడగబాకండి అన్నాడంటే, పుచ్చకాయ మాస్టర్కి ఇచ్చినందున ఇప్పుడు వీడికి ఏమీ లేదు. చెప్పండి, శిక్ష లేదు. అందరూ చెప్పాలి గట్టిగా ఒకసారి. పుచ్చకాయ మాస్టర్కి ఇచ్చినందున వీడికి ఏమీ లేదు, శిక్ష లేదు. అలాగే పిల్లరా,
మన శిక్ష యేసయ్య భరించినందున ఇక మనకేమి లేదంట, శిక్ష లేదు. మన ఖాతా ఖాళీ అనుటకు ఈ పునరుద్ధానమే మనకు ఒక గొప్ప సూచన అయ్యుంటూ ఉన్నది. పునరుద్ధాన సమయమందు మనం 3 ఖాతాలు ఖాళీ అయినట్టు చూస్తాం. ఒకటి సిలువ ఖాతా, రెండవది సమాధి ఖాతా, మూడవది వస్త్రముల ఖాతా. ఈ 3 ప్రాముఖ్యంగా ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏం ఖాతా చెప్పండి, చెప్పాలి గట్టిగా ఒకసారి. ఏం ఖాతా? సిలువ ఖాతా. సిలువ అంటే శాపము, సిలువ అంటే శిక్ష. రెండవది సమాధి. సమాధి అంటే మరణము. అందరూ చెప్పండి, సమాధి అంటే ఏం చెప్పండి? మరణము. మూడవది వస్త్రము, లేక ఆ యొక్క వస్త్రము ఏంటి అనగా మనం చూస్తే ఆ వస్త్రమే నరకము. అందుకే దైవజనుడు మనకు పాట రాశారు, నరకము తప్పించి మోక్ష పురము సిద్ధపరచినావు, నరకము తప్పించి మోక్ష రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. పిల్లరా, 3 ఖాళీలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఖాళీ సిలువ. అందు చెప్పండి గట్టిగా ఒకసారి, ఖాళీ సిలువ. అందు చెప్పాలి గట్టిగా ఒకసారి, ఖాళీ సిలువ. రెండవది ఖాళీ సమాధి. అందరూ చెప్పండి గట్టిగా ఒకసారి, ఖాళీ సమాధి. మూడవది ఖాళీ వస్త్రము. అందరూ చెప్పండి, ఖాళీ వస్త్రం. ఈ 3 చాలు ఈవేళ ముచ్చటగా. మళ్ళీ ఎక్కువ చెప్పామనుకోండి మీరు తబ్బిపోయిపోతారు. చాలు, 3 చాలు కదా ముచ్చటగా, ఇంకెక్కువ కావాలా? ఈ వేళకి చాలండి 3 ముద్దలు ముచ్చటగా. నేను చెప్పను, ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి. ఖాళీ సిలువ, గుడ్. రెండవది ఖాళీ సమాధి. మూడవది ఖాళీ వస్త్రము. పిల్లరా, మీరందరూ చూసేమంటారు, ఉదయాన్నే మా వీధిలోకి ఆకులు అమ్మే అబ్బాయి వచ్చేవాడు. రోజు ఏం చేస్తాడంటే ఆకుకూరలు అమ్ముతాడనమాట అండి. ఆకుకూరలో గోంగూర, ఇంకా పాలకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర చెప్పానా? ఆ పాట మర్చిపోయానులేండి, చిన్నప్పుడు పాడేవాళ్ళు, ఇప్పుడు మర్చిపోయా. అన్ని కూరలు చెప్పేవాడు. పాపం ఒక చెయ్యి ఉండేది కాదు, ఒక చేత్తోనే పాపం అమ్ముకునేవాడు అన్నమాట. సరే, వీధుల్లోకి వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి అడిగేవాడు, అమ్మా ఆ కూరలు కొంటావా? తలా కాస్త కొనుక్కునేవాళ్ళు. చివరికి మా దగ్గరికి వచ్చేవాడు. వచ్చిన తర్వాత, అమ్మా ఆకుకూరలో పచ్చగా ఉన్నాయి, ఆకుకూరలో కొంటారా? ఆ రోజు ఏదో చుట్టం ఇంటికి వచ్చేవాడు అనుకోండి, ఏ గోంగూర మాంసం, ఏ చుక్క కూర పప్పు చేయటానికి. అబ్బాయి బేరం ఎంత, కట్ట ఎంత? అందరికైతే 10 రూపాయలకి అమ్మా, మీరు తీసుకుంటారని 8 రూపాయలకి ఇచ్చేస్తా, తీసేసుకోండి, మొత్తం తీసేసుకోండి. అవునా, 8 రూపాయలకి ఇస్తావా అనగానే ఆశ కదా, మొత్తం తీసేసుకునే వాళ్ళం. గోతం కూడా ఇస్తావా? అమ్మ రేపు గోతం కావాలి కదా. గోతం ఒక్కడి కాదు, ఆకుకూరలు తీసుకోండి, గోతం నాకు ఇచ్చేయండి. ఇంకా చూసుకోండి, గోతం చుట్టేసి సంకలో పెట్టుకొని, జోబులో డబ్బులు పెట్టుకొని, ఆకుకూరలు అంటాడా అని చెప్పండి అమ్మ ఒకసారి.
అంటాడా? ఎందుకు అండో? ఖాళీ, ఆకుకూరలన్నీ ఖాళీ, ఇంక లేవు ఆకుకూరలు. ఆకుకూరలు మాయమైనాయి, డబ్బులు వచ్చేసినాయి. ఇంకా మళ్ళా తెల్లవారేదాకా ఆకుకూరలు అంటాడా? అబ్బాయి అంటే ఉండు, వస్తానుండు, రేపు వస్తానుండు అంటాడు, వెళ్ళిపోతాడు. అవునా? ఎందుకు? ఆడి మూట ఏమైంది చెప్పండి గట్టిగా? ఖాళీ అయిపోయింది. అలాగే పిల్లరా, సర్వలోకం సర్వ ప్రపంచం ఎందుకు పునరుద్ధాన పండుగ చేసుకుంటూ ఉన్నారనగా మన పాపాలు ఖాళీ అయిపోయినాయి. అలాగే మరణశిక్ష ఖాళీ అయిపోయింది. మూడవది ఏమైంది? నరకాన్ని కూడా ఆయన విశ్వాసం ఉంచిన వారి కొరకు ప్రభు ఏం చేశారంట? ఖాళీ చేశారు. అందుచేత మనం పునరుద్ధాన పండుగ ఆచరించవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, దైవజనుల దేవదాసయ్య గారు అన్నారు, పాపివని నీకు ఎవరు చెప్పెనో, పావనుడవై ఉండగా శాప మరణము రాదు నీకు, చావును జయించిన జీవము నేనే. కాబట్టి ఈ చావే అందరినీ మింగేసింది, యేసు ప్రభువును కూడా మింగేసింది, అందరిని మింగుద్ది కూడా. కానీ ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, మరణము తర్వాత ఏముంది? నిత్య జీవము. అందరూ చెప్పండి గట్టిగా ఒకసారి, మరణం తర్వాత ఏముందంట? నిత్య జీవము. కాబట్టి పునరుద్ధానము సెలవిచ్చే ఉపదేశము ఏంటంటే, మరణము కన్నా జీవము బలమైనది. అందు చెప్పండి, మరణం బలమైనదా, జీవం బలమైనదా? చెప్పాలి గట్టిగా ఒకసారి. జీవమే బలమైనది. రెండవది, చీకటి బలమైనదా, వెలుగు బలమైనదా? వెలుగు బలమైనది. అమ్మా, మీ అందరికీ మనం ఒక పందెం కాసుకుందాం. ఏంటి పందెం అంటే, ఈ ఆలయాన్ని ఒక గంట టైం ఇస్తా, లేకపోతే 4 గంటల టైం ఇస్తా, 4 వరకు టైం ఇస్తా. ఇప్పుడు 12:30 అయింది, 4 వరకు టైం ఇస్తా. కొంతమందికి టీవీ కనపట్టలేదంట, మూసేసి చీకటి చేసేయాల. ₹1,00,000 పందెం. 4 లోపు ఈ ఆలయాన్ని ఏం చేసేయాలా? చీకటి చేసేయాల, మూసేసి. ఎవరు చేయగలరు చెప్పండి? ₹1,00,000 మీకు ఇస్తా. 4 లోపు ఈ ఆలయాన్ని చీకటి చేసేయాలన్నమాట. అసలు వెలుతురు అనేది రాకూడదు, చీకటి. జనాలు తడుముకోవాలన్నమాట. లైట్లు ఆపేస్తాం లేండి, లైట్లు ఉంచాం, లైట్లు ఆపేస్తాం, జనాలే ఇటు తడుముకోవాలా. ఎంతమంది చేయగలరో? 4 గంటలు టైం ఇస్తున్నా మీకు. మీ ఖర్చు చేస్తా, ₹1,00,000 మీకు ఇస్తా. చేయగలరా? చెయ్యత్తండి ఒకసారి. చెయ్యరా? ₹1,00,000 అమ్మా, మామూలు ₹1,00,000 అంటే వేళ. చేయగలరా? చేయగలరా? చేయలేరు. ఎందుకు చేయలేరు? వెలుగును సృజించగలము కానీ చీకటిని సృజించగలమా? మీరు మాట్లాడాలా? ఇప్పుడు లైట్ ఆపేస్తే చీకటి అయిపోద్ది. కానీ పిల్లరా, వెలుతురున్న చోట చీకటి కలుగ చేయలేం. కానీ చీకటి ఉన్న చోట ఏం చేయగలం మనం? వెలుగు కలుగ చేయగలం. అది వెలుగు యొక్క గొప్పతనం. వినండి, వెలుగు దెబ్బకి చీకటి పారిపోద్దా, లేక చీకటి దెబ్బకి వెలుగు పారిపోద్దా? మీరు ఆలోచించి చెప్పండి. మిమ్మల్ని తికమగ చేశానులేండి. వెలుగు దెబ్బకి చీకటి పారిపోద్దా, చీకటి దెబ్బకి వెలుగు పారిపోద్దా? మీరు చెప్పాలా? చీకటి దెబ్బకి కాదా? అబ్బో, బాగా అంటున్నారు మీరు. వెలుగు దెబ్బకి చీకటి తొలగిపోద్ది. కాబట్టి ఇప్పుడు చెప్పండి,
పారిపోయేది గొప్పదా, పారిపోయేలాగా చేసేది గొప్పదా? పారిపోయేలాగా చేసేది గొప్పది. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు సమాధి జయించి లేచినప్పుడు వెలుగు పారిపోయిందా, చీకటి పారిపోయిందా? చీకటి పారిపోయింది. పిల్లరా, హలో 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 చూసారా, గమ్మర్ చూసారా? సైతం ఆడన్నాడంట. కరెంట్ వాళ్ళు చెప్పాడు, రే తీసేయరా, ₹1,00,000 పంది ఉందిరా తోటలో, తీసేయండి. కరెంట్ తీసేసారు. అయినా చీకటి అయిందా? ఏం అయిలారా మాట్లాడలే మీరు? చీకటి అయిందా? అవలా. వెంటనే వెలుగు వచ్చేసింది. చీకటి ఏమైపోయింది? పారిపోయింది. ఇప్పుడు చెప్పండి, చీకటి గొప్ప, వెలుగు గొప్ప? ఇప్పుడు మనం వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? యేసయ్య గెలిచాడా, సైతాను గెలిచాడా? మనం గెలిచామా, కరెంట్ వాళ్ళు గెలిచేలా? చీకటి గొప్ప కాదు, కానీ ఏది గొప్ప? అలాగే మనం చూస్తే నీతి గొప్ప, అంధకారం లేక అవినీతి గొప్ప కాదు. అలాగే పిల్లరా, నిరీక్షణ, విశ్వాసము గొప్ప, అవిశ్వాసము గొప్ప కాదు అని మనం గుర్తింపగలుగుచు ఉన్నాం. నేటి దివసం అన్ని ఆత్మలకు నీటగు వసంత ఋతువు. చెప్పండి, ఏ ఋతువు అంట ఈ ఋతువు? వసంత ఋతువు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆకులన్నీ కూడా పచ్చగా మళ్ళా చిగురిస్తూ ఉన్నాయి. పాత ఆకులన్నీ ఏమైపోతున్నాయండి? రాలిపోతూ ఉన్నాయి. కొత్త ఆకు చిగురిస్తూ ఉంది. అలాగుననే నశించిన ఆత్మలన్నీ కూడా ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా మరలా ఏమవుతున్నాయంట? చిగురిస్తూ ఉన్నాయి. అలాగే మన విశ్వాసము కూడా చిగురించాలా? చెప్పండి, మన విశ్వాసము కూడా చిగురించాలా? మన విశ్వాసము కూడా పోత పట్టాలా అని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. పిల్లరా, మొదటి విషయం ఖాళీ సిలువ. అందరూ ఒకసారి చెప్పండి, ఖాళీ సిలువ. స్త్రీలైన వారే నిన్నటి దినమందు ఉదయకాల సమయమందు యేసు ప్రభు యొక్క దేహమును సుగంధ ద్రవ్యములతో అలంకరించుటకు వారు సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయములో గనక మనం చూస్తే ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన స్థలములో ఒక తోట ఉండెను. యోహాను సువార్త 19:41. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనో ఎప్పుడునో ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఈ స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఏం కనపడుతుందంట? అందరూ చెప్పండి గట్టిగా, ఏం కనపడుతుందంట? సిలువా. అందరూ చెప్పండి గట్టిగా ఒకసారి, ఏం కనపడుతుందంట? ఇంకోసారి గట్టిగా చెప్పండి ఒకసారి, సిలువా. పిల్లరా, సిలువ చూడగానే వారికి బాధ, ఆనందమా? చెప్పాలి ఒకసారి మీరు. సిలువ చూడగానే వారికి బాధ కలిగి ఉంటుందా, ఆనందం కలిగి ఉంటుందా? బాధ. ఆ సిలువ చూడగానే వారు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నారంట. చెప్పండి, వారు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటండి? శుక్రవారం. శుక్రవారం ఏమైంది? ప్రభువును సిలువ వేశారు, సిలువ మీద రక్తం కార్చారు, ప్రభు మూర్ఛిల్లి సిలువ మీద మరణించారు. కానీ ఎప్పుడైతే సమాధి చూశారో ఆ సమాధిని చూడగానే వారికి బాధ కలిగిందా, ఆనందం కలిగిందా?
చెప్పాలా? ఒకసారి బాధ కలిగిందంటారా, ఆనందం కలిగిందంటారా? ఇంకా బాధ. ఎందుకంటే వారు సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చిన ఆ కారణమై ఉన్న యేసు ప్రభు దేహమే సమాధిలో లేకపోవట కంటే, లేక సమాధిలో లేకపోయేటప్పటికే వారికి ఏం కలిగిందంటండి? బాధ కలిగింది. అయ్యో, యేసు ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. అప్పుడే యేసు ప్రభు వచ్చి వారి కనపడి, మీకు సమాధానము కలుగుగాక అని సెలవిస్తూ ఉన్నారు. అప్పుడు వారి బాధ తొలగిపోయి వారికి ఏం కలిగిందంటండి? ఆనందము. అందరూ చెప్పాలి గట్టిగా, ఏం కలిగిందంటండి? ఆనందం. అలాగే ఈవేళ మనము కూడా తోటలో ఉన్నాం. ఈ తోటలో మనమందరం కూడా ఈవేళ ఏం చేయాలా అంటే యేసయ్యను చూడాలా. అందరూ చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి? ఈవేళ మనము యేసయ్యను చూడాలా. పిల్లరా, దైవజనులు మనకు సూక్ష్మ ప్రార్థన నేర్పించారు. ఆ సూక్ష్మ ప్రార్థన ఏంటంటే, అందరూ చెప్పండి నాతో, దేవా నాకు కనబడుము, దేవా నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, దేవా అందరితో మాట్లాడుము. చూసారా? దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, ఇంకా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. కాబట్టి ఈవేళ మనం యేసయ్యను చూడాలా. యేసయ్య స్వరమును మనం ఏం చేయాలంటండి? వినాలా. మనకిష్టమేనా? ఎప్పుడైతే యేసయ్యను చూచారో, యేసయ్య స్వరమును విన్నారో, వారికి ఏం కలిగిందంట? మహా సంతోషము. అందరూ చెప్పండి, ఏం కలిగిందంట? ఇంకా గట్టిగా చెప్పాలా? మహా సంతోషం. పిల్లరా, సంతోషం కలిగినప్పుడు మీరేం చేస్తారు? చెప్పండి. సంతోషంగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు సంతోషం కలిగినప్పుడు? పకోడీ వండుతారు, బజ్జీ వండుతారు, చక్కగా తయారవుతారు. ఇంకా ఏం చేస్తారు? సంతోషంగా ఉన్నప్పుడు గబగబా నడుస్తారు. తోటకు వచ్చేటప్పుడు మెల్లగా నడుచుకుంటా వస్తారండి. ఆమెన్ అనగానే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? గబగబా నడుస్తూ వెళ్తారన్నమాట. దీవెనల దగ్గర కూడా ఏం చేస్తూ ఉంటారు? గబగబా నెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా సాక్ష్యాలకి చూడండి రెడీగా ఉన్నారు. అప్పుడే వాళ్ళకి ఏంటంటే ముందు పని వదిలిచ్చేసుకోవాలా. వచ్చాం కాబట్టి ముందు ఏం చేయాలా? అమ్మ ఇంకెవరైనా ఉన్నారా, వస్తారా అని అడుగుతూ ఉంటాం. అయినా కానీ వాళ్ళు ఆగుతారా? ఆగరు. ఇప్పుడు నేను ఆమెన్ అంటాను చూడండి, వాళ్ళు లేచిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహం ఏంటంటే నా మొక్కుబడి నేను తీర్చుకోవాలా. అలాగే పిల్లరా, సమాధి యొద్దకు వెళ్ళగానే స్త్రీలైన వారి యొక్క మొక్కుబడి తీరిపోయింది. వారు ప్రభువును చూచారు. చూచటను బట్టి వారికి ఏం కలిగిందంటండి? మహా సంతోషం. అందరూ చెప్పండి గట్టిగా, ఏం కలిగిందంటండి? మహా సంతోషం. అందుచేత యేసయ్యను చూచిన వారు మహా సంతోషముతో తిరిగి వారు వెళ్ళి వారు శిష్యులకు, వారు అనేకులకు ఈ సువార్తను అందించిన వారై ఉన్నట్లు వాక్యము ద్వారా మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు స్త్రీలైన వారు ప్రభువును చూచి బాధపడ్డారంటారా, సంతోషించారంటారా? చెప్పండి. సంతోషించారు. అలాగే మరి ఒక అంశం కనుక మనం చూస్తే ఖాళీ వస్త్రములు. అందరూ చెప్పండి ఏంటంట? మూడవది
ఖాళీ వస్త్రములు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువే లేచిన తరువాత ఆయన వస్త్రాలన్నీ చుట్టి పెట్టినట్లు మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. అంటే పిల్లరా, ఆ సమాధి యొక్క వస్త్రాలు ఆయనను బంధించలేకపోయినాయి, కానీ ప్రభు ఏం చేశారంట, వస్త్రాల్లో నుండి ఆయన మహిమతో తిరిగి లేచిన వారై ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక సంగతి గ్రహించాలి, ఏంటంటే సైనికులైన వారు యేసుక్రీస్తు ప్రభువును సంహరించి, సైనికులైన వారే యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేసి వారేమనుకుంటూ ఉన్నారంటే, మేము యేసయ్యను బంధించామనుకుంటున్నారు, కానీ వారు బంధింపగలిగి ఉన్నారా? చెప్పండి ఒకసారి, బంధింపగలిగారా? బంధింపలేకపోయారు. ఆ సమాధి, ఆ కట్లు ప్రభుని ఏం చేయలేకపోయినవంటండి, బంధింపలేకపోయినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. అంచేత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? కాబట్టి మరణపు ముళ్ళు ఏమైపోయిందంటండి, విరిగిపోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం ముగించుకుందాం. పిల్లరా, ఒక బస్సులో ఒక తండ్రి ఒక కొడుకు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారంట. ఈలోగా ఆ యొక్క బస్సులోకి ఒక కందిరీగ వచ్చేసిందంటండి. ఏమొచ్చేసిందంట? కందిరీగ. కందిరీగ ఏం చేస్తుంది? చెప్పండి గట్టిగా. కుట్టుద్ది. అది కొట్టగానే ఏమైపోద్ది? నొప్పి పుట్టుద్ది, వాసుకొస్తుంది. వెంటనే భయపడిపోయి, నానా నానా ఏమొచ్చేసింది లోపలికి? కందిరీగ వచ్చేసింది, కందిరీగ వచ్చింది అనగానే వెంటనే ఆ తండ్రి ఏం చేశాడంటే, ఆ కందిరీగను పట్టుకొని ఆ కందిరీగ కొన్న కూరలు ఓడబెరికేశారంటండి. ఏం చేశారంటే, కందిరీగ కొన్న కూరలు ఓడబెరికేశారు. ఓడబెరికేసి ఆ కుమారునికి ఇచ్చారంట. తీసుకో, ఈ కందిరీగతో ఇప్పుడు ఆడుకో. ఎందుకంటే తండ్రి ఏం చేశాడు? కందిరీగ కొన్న ముళ్ళు విరిచేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన పునరుద్ధానము ద్వారా పాపపు ముళ్ళును ఏం చేశారంట? విరిచేశారు. మరణపు ముళ్ళును విరిచేశారు. అందుచేత ఆయన విశ్వాసం ఉంచిన వారికి ప్రభు అనుగ్రహించేది రక్షణ, రెండవది నిత్య జీవము, మూడవది పరలోక రాజ్య ప్రవేశము. కాబట్టి పిల్లరా, ప్రభు యొక్క పునరుద్ధాన విజయమే మహా గొప్ప విజయం. చెప్పండి, ఏ విజయం అంట అది? మహా గొప్ప విజయం. దైవజనులు ఒక మాట సెలవిచ్చారు, పునరుద్ధాన బలము అన్ని బలాలకు మించిన బలము. చెప్పండి, పునరుద్ధాన బలము అన్ని బలాలకు మించిన బలము. అందుచేత అనుదినము కూడా పునరుద్ధాన బలము కోరుకోండి అని తెలియచేశారు. చెప్పండి, మనందరం ఏం చేయాలంటే అనుదినం మనం పునరుద్ధాన బలమును కోరుకోవాలా. ఈవేళ మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నీ పునరుద్ధాన బలము నాకు దయచి అని అడగాల. చెప్పండి, అడుగుదామంటారా వద్దంటారా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి, ముగించేసుకుందాం. అడుగుదామంటారా వద్దంటారా? ఏం అడుగుదాం? పప్పుండ్లా, చెనక్కాయ ఉండ్లా కాదు. ఏం అడగాల? పునరుద్ధాన బలం. దేవా, పునరుద్ధాన బలము ద్వారా నీ గాయాలు మానిపోయినాయి. పునరుద్ధాన బలము ద్వారా సమాధి గెలిచావు.
పునరుద్ధాన బలము ద్వారా శత్రువులను జయించావు. పునరుద్ధాన బలము ద్వారా ఎవరూ నిన్ను అడ్డుకోలేకపోయారు. పునరుద్ధాన బలము ద్వారా నువ్వు మహిమ దేహం సంపాదించావు. ఈవేళ నాకు ఆ పునరుద్ధాన బలము అనుగ్రహించు అని ప్రార్థిస్తే ప్రభు తప్పక అనుగ్రహించు వారై ఉన్నారు. కాబట్టి అటు పునరుద్ధాన జీవముతో జయముతో ఈవేళ మనలందరినీ ప్రభు అలంకరింపచేసి తన పావన రాకకు రాజ్యమునకు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పునరుద్ధాన బలము గొప్పది, మీ పునరుద్ధాన జయము గొప్పది. ఈవేళ మేమందరము కూడా నీ పునరుద్ధాన బలము కోరుకొనుటకు, నీ పునరుద్ధాన జయము కోరుకొనుటకు వచ్చి ఉన్నాము. కాబట్టి మీ పూర్ణ పునరుద్ధాన బలము, జీవము, జయము మా అందరికి దయచేసి రోగములు బాగు చేయండి, చిక్కులు పరిహారం చేయండి దేవా. సమస్యలు తొలగించండి, వ్యాజ్యమును కుదర్చండి, బాధలు తొలగించండి. నిండైన సంతోషము, సమాధానం అందరికి అనుగ్రహించి వర్ధిల్ల చేయమని పునరుద్ధాన మహిమనాథుడైన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి.